రాజ్యాంగంపై దాడి చేస్తూ ఉన్నారు, దేశాన్ని అమ్మేస్తూ ఉన్నారు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ఆర్ఎస్ఎస్. ఈ ముమ్మాటికి దేశద్రోహులు అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. సరే, प्रधानमंत्री गद्दार है आपका। जब ये आरएसएस से कार्यकर्ता आपके सामने आएंगे, नरेंद्र मोदी की बात करेंगे, अमित शाह की बात करेंगे, उनसे आप सामने उनको कहो कि आपका प्रधानमंत्री गद्दार है, आपका होम मिनिस्टर गद्दार है, आपका संगठन गद्दार है, आपने हिंदुस्तान को बेचने का काम किया है। अंबानी अदानी को पूरा देश बेच देता है, इस पर आक्रमण करता है। जब ये आरएसएस से कार्यकर्ता आपके सामने आएंगे, नरेंद्र मोदी की बात करेंगे, अमित शाह की बात करेंगे, उनसे आप सामने उनको कहो कि आपका प्रधानमंत्री गद्दार है, आपका होम मिनिस्टर गद्दार है, आपका संगठन गद्दार है, आपने हिंदुस्तान को बेचने का काम किया है। अंबानी अदानी को पूरा देश बेच देता है, इस पर आक्रमण करता है। సార్ ఏంటి సార్ దేశానికి ద్రోహం చేస్తోంది ఎవరు? ఇదేమి కొత్త విమర్శ కాదు కదా. ఇప్పుడు అదానీ అంబానీ ఇద్దరు గుజరాతీ మిత్రులు, మీరు ఇది ఎప్పటి నుంచో చెప్తున్న మాటే. ఇప్పుడు మన దేశంలో క్యాపిటలిజానికి, మన దేశంలో క్యాపిటలిస్టులకు రాజకీయ నాయకులకు ఉన్న సంబంధాలు కొత్త కాదు. ఇది బీజేపీ టైంలోనే పుట్టలేదు, బీజేపీతోనే స్టార్ట్ కాలేదు. ఆ మాటకొస్తే ధీరుభాయ్ అంబానీ సామ్రాజ్యము, ముఖేష్ అంబానీ సామ్రాజ్యము కాంగ్రెస్ హయాంలోనే బ్రహ్మాండంగా విస్తరించింది. మీకు ఇది ఎన్ఎన్ వోహ్రా కమిటీ చాలా కాలం క్రితమే పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సస్ అని చెప్పింది. టాటా బిర్లాల వ్యాపారాలు కాంగ్రెస్ హయాంలోనే విస్తరించాయి. సో అందువల్ల మీకు టాటాలు బిర్లాలంటున్నామో తప్పేమి లేదు. క్యాపిటలిజం అనేది తప్పు కాదు, క్రోనీ క్యాపిటల్ అనేది తప్పు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. క్యాపిటలిజం అంటే నువ్వు జెన్యూన్ గా ప్రొడక్షన్ చేస్తావు, ఇండస్ట్రీలు పెడతావు, కంపెనీలు పెడతావు, లాభాలు సంపాదిస్తావు, అందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే మార్కెట్ ఎకానమీలో ఈ ఇండస్ట్రియల్ యాక్టివిటీ, క్యాపిటలిస్ట్ యాక్టివిటీ లేకపోతే మీకు ఎకానమీ ముందుకు పోదు కదా. సో అన్ని ప్రభుత్వమే ప్రొడ్యూస్ చేయాలి అంటే దాని ఇన్ఎఫిషియన్సీ చాలా భయంకరంగా ఉంటుంది. మనం చూశాం కూడా. అంటే 1991 కన్నా ముందు ఓ గ్యాస్ సిలిండర్ దొరకదు, ఓ టెలిఫోన్ కనెక్షన్ దొరకదు, ఓ స్కూటర్ దొరకదు. సో అందువల్ల మీకు క్యాపిటలిజంలో తప్పేమీ లేదు. కానీ మీకు అటల్ బిహారీ వాజ్పేయి అన్నాడు, అన్బడిల్డ్ ప్రైవేటైజేషన్ ఈజ్ డేంజరస్ టు ది ఎకానమీ అని. అంటే అదుపు ఆజ్ఞలు లేని పెట్టుబడిదారీ విధానము ప్రమాదకరం. రఘురామ్ రాజన్ అయితే ఏకంగా పుస్తకం రాశాడు, సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ క్యాపిటలిస్ట్ అని. అంటే పెట్టుబడిదారుల నుంచే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను కాపాడాలి అని చెప్పి 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ కు ముందు రాసింది. సో అందువల్ల మీకు క్యాపిటలిజం అనేది నేరం కాదు, కానీ అది అదుపు ఆజ్ఞలు లేనప్పుడు సమాజానికి అది ప్రమాదకరంగా మారుతుంది. సో భారతదేశంలో డబ్బుకు, మనీకి, పాలిటిక్స్ ఉన్న లింక్, క్యాపిటలిస్టులకు పొలిటికల్ పార్టీస్ కున్న లింక్ ఇవాళ కొత్త ఏమి కాదు. అది మోడీతో మొదలు కాలే, మోడీ కన్నా ఉండాలి. అయితే మోడీ పైన ఆరోపణ ఏంటంటే అదానీ వ్యాపారాలు మోడీ హయాంలో బాగా పెరిగాయి అన్నది ఆరోపణ. ఈ ఆరోపణకు ఎంపరికల్ బేస్ ఏంటి అంటే మీరు మోడీ పొలిటికల్ గ్రాఫ్, అదానీ బిజినెస్ ఎంపైర్ గ్రాఫ్ గీశారనుకోండి, క్లియర్ కొరిలేషన్ కనబడుతూ ఉంటుంది. ఇలా ప్రపంచంలో 17th రిచెస్ట్ పర్సన్ గా గౌతమ్ అదానీ ఎదిగాడు. సో అంబానీలు, అదానీలకు, మరి టాటాలకు, బిర్లాలకు తేడా ఏంటి అంటే, టాటానే ఒకసారి అడిగారు, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యువర్ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ అండ్ ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ అని. అంటే టాటా చాలా అద్భుతంగా చెప్పాడు, మై జనరేషన్ ప్రొడ్యూస్డ్ అండ్ అమాస్డ్ వెల్త్, దిస్ జనరేషన్ ఈజ్ మ్యానిపులేటింగ్ అండ్ అమాసింగ్ వెల్త్ అన్నాడు. మా తరం పెట్టుబడిదారులు ఉత్పత్తి చేశారు, సంపాదించారు. ఈ తరం పెట్టుబడిదారులమో మ్యానిపులేట్ చేసి సంపాదిస్తున్నారు. ఆ మ్యానిపులేటివ్ ప్రాక్టీసెస్ ఆఫ్ క్యాపిటల్ నే తప్పుపట్టాలి. అందువల్ల దాన్నే క్రోనీ క్యాపిటల్ అంటారు, అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అని. అంటే అధికారంలో ఉన్న వ్యవస్థల్ని ఉపయోగించుకొని అదనపు ఆర్థిక ప్రయోజనాలు పొందేటువంటి వ్యవస్థ. సో ఇది మన దేశంలో చాలా బలంగా వేళ్ళూనుకుంటున్న మాట నిజం. సో మీకు దానికి ఒక ఉదాహరణ చాలు. మీకు అదానీ ఎయిర్పోర్ట్లకు బిడ్డింగ్ చేసిన ఫస్ట్ లో మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ నీతి ఆయోగ్లు స్పష్టంగా ఫైనాన్స్ మినిస్ట్రీకి రికమెండ్ చేశారు,
ఈ రెండు కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ భాగమే. సో వారు రికమెండేషన్ ఏం చేశారు, ఇప్పటిదాకా ఈ రంగంలో అనుభవం లేని వారికి 2 ఎయిర్పోర్ట్ల మించి ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్, టెక్నాలజీ ఇంటెన్సివ్ కనుక మనము ఆ జాగ్రత్త పడాలి అని చెప్పారు. మీకు కానీ ఏం చేశారు, మొత్తానికి మొత్తం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ కార్పొరేట్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఆల్సో మీకు నీతి ఆయోగ్ల రికమెండేషన్స్ ను పక్కకు పెట్టి మీకు దీన్ని మొత్తం అదానికి ఇచ్చేశారు. సో ఇలాంటివి చేసినప్పుడు మీకు నేచురల్ రిసోర్స్ ఎలకేషన్, మనం కోల్ బ్లాక్ ఎలకేషన్, స్పెక్ట్రమ్ ఎలకేషన్ వివాదాలు చూసాం. మీకు ఎలక్టోరల్ బాండ్స్ లో 90% బీజేపీకి వెళ్ళడము, క్లియర్ కొరిలేషన్ కనబడము, అంటే మీకు ఎలక్టోరల్ బాండ్ ఇచ్చిన సమయాన్ని వాళ్ళపైన సిబిఐ ఈడీ రైట్స్ ఈ రెండింటినీ కంపేర్ చేస్తే క్లియర్ గా మీకు ఈ ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వటానికి సిబిఐ ఈడీ రైట్స్ కు సంబంధం మనకు కనబడుతుంది. మీకు యూ కెన్ సింప్లీ డూ ఇట్. ఇది మీకు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ పని చేశాయి. మీకు అలాగే వారికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం, సహజ వనరు నేచురల్ రిసోర్సెస్ ల్యాండ్ ఇవ్వడము, వారికి రకరకాల రాయితీలు ఇవ్వడము, అలాగే వారు ఎలక్టోరల్ బాండ్స్ ఈ రెండింటి మధ్య కూడా మీకు లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది బహిరంగంగా అనేది. సో ఇక మనకు కనబడే లింక్లు ఉన్నాయో మనం చెప్పలేము. సో బహిరంగంగానే కనబడే లింక్. అందువల్ల మనం క్రోనీ క్యాపిటల్ ని వ్యతిరేకించాలి, క్యాపిటలిజాన్ని వ్యతిరేకించకూడదు. అయితే రాహుల్ గాంధీ చేస్తున్న పొరపాటు ఏంటంటే ఇందులో క్రోనీ క్యాపిటల్ ని వ్యతిరేకించాల్సింది పోయి నరేంద్ర మోడీ, అమిత్ షాలను దేశద్రోహులు అనేటువంటి పదాలతో మాట్లాడారు అనుకోండి, ఏమవుతుంది, అది మోడీ పైన అక్కసగా కనబడుతుంది, సబ్జెక్ట్ పోదు. నిజంగా చెప్పాలంటే సబ్జెక్టుతో నీవు ఇంకో ఏ అంశంలో ఇలా మెయిల్ చేయడం వల్ల తన క్యాపిటలిస్ట్ ఫ్రెండ్స్ కు ప్రజలకు ఇలా నష్టం జరిగింది అని కన్విన్స్ అవుతే ప్రజలు విమర్శిస్తారు. రాజకీయ నాయకులకు అర్థం కావాల్సింది అంటే తమ ప్రత్యర్థులను తాము విమర్శించాలని కోరుకుంటారు, కానీ తాము చెబుతున్న దాని వల్ల ప్రజలే విమర్శించే దశ వస్తే అప్పుడు కన్విన్స్ అవుతారు. ఇలా మీకు చరిత్ర కూడా ఏం చెప్తోంది, ఇప్పటిదాకా ఈ 12 ఏళ్ల పొలిటికల్ హిస్టరీ, ఎలక్ట్రల్ హిస్టరీ చూస్తే ఎక్కడ మోడీని ఎక్కువగా పర్సనల్ గా టార్గెట్ చేస్తే అది మోడీకే లాభం. ఇది హిస్టరీ. ఎందుకంటే మోడీ ద మోస్ట్ కెరిస్మాటిక్ లీడర్ ఒకటి. రెండోది పర్సనల్ కరప్షన్ లేదు. మీకు మన్మోహన్ సింగ్ కూడా మీరు చూడండి, పర్సనల్ కరప్షన్ లేదు. ఆయన టైంలో స్కాండల్ జరగచ్చు, ఆయన ఆ స్కాండల్స్ లో ఎంకరేజ్ ఏమీ చేయలేకపోయాడన్న విమర్శలు ఉండొచ్చు, కానీ నరేంద్ర మోడీ టైంలో అదాని 1000 కోట్లు సంపాదించింది అన్నది వాస్తవము. అదాని వారికి అనుకూలంగా, అలాంటి వారికి అనుకూలంగా ప్రభుత్వము విధానాలు చేపట్టింది అనేది దాంట్లో లాజిక్ ఉంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంటే మీకు చెప్పింది కోర్టులో, మాకు భారత ప్రభుత్వం సహకరించడం లేదు అదానికి సమ్మన్లు జారీ చేస్తే అని. సో కానీ మీకు పర్సనల్ కరప్షన్ లేనప్పుడు ఏమవుతుంది అంటే పాలసీ ఇండ్యూస్ కరప్షన్. ఇది మీకు పర్సనల్ కరప్షన్ అంటే నరేంద్ర మోడీ ఆస్తులు పెంచుకోవడము, నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ బంధువులు ఆస్తులు పెంచుకోవడము. మీకు ఒక ఎమ్మెల్యే ఒక్కసారి గెలిస్తే ఎంత ఆస్తులు పెంచుకుంటారో మనకు తెలుసు. అది మోడీ విషయంలో ఎక్కడుంది, మీకు ఎక్కడైనా పర్సనల్ కరప్షన్ ఉందా? సో పర్సనల్ కరప్షన్ ఆరోపణలు ఎవరు చేయలేదు కదా. మీకు ఇంతవరకు కాంగ్రెస్ కానీ వేరే వాళ్ళకి కానీ ప్రతిపక్షాలకు కానీ ఇంకో ఇతను నరేంద్ర మోడీ ఇలా డబ్బులు తిన్నాడు, ఇంకో ఇక్కడ దాచాడు. ఈవెన్ ఒకప్పుడు మనకు రాజకీయ నాయకుల పైన వీళ్ళు బ్లాక్ మనీ స్విస్ బ్యాంక్ లో దాచారు, సేఫ్ హెవెన్స్ లో దాచారు, సెయింట్ కిట్స్ లో అనే విమర్శలు వచ్చాయి. నరేంద్ర మోడీ మీద ఆ విమర్శ కూడా ఎవరు ప్రతిపక్షాలు చేయడం లేదు. మోడీ పెద్ద ఎత్తున బ్లాక్ మనీ సమకూర్చుకొని విదేశాలకు తరలించాలని కూడా ఇంతవరకు ఒక్క ఆరోపణ లేదు. అన్నిటికీ మించి ఏంటంటే నరేంద్ర మోడీ ఫ్యామిలీ కూడా లేదు, ఆయన ఒక్కరు. సో అందువల్ల ఎప్పుడు కూడా మీకు ఫ్యామిలీ ఉంటేనే ఈ అవలక్షణాలకు స్కోప్ ఉంటుంది, ఈ అవలక్షణాల ఆరోపణలు కూడా వస్తాయి. ఎందుకంటే కొడుకో బిడ్డో ఎవడో తప్పుడు పని చేస్తుంటారు, సో దాన్ని కూడా మెడకు చుట్టుకుంటూ ఉంటుంది. నరేంద్ర మోడీకి ఆ సన్ స్ట్రోక్ లేదు, ఫ్యామిలీ స్ట్రోక్ కూడా లేదు. సో అందువల్ల మీరు నరేంద్ర మోడీని పర్సనల్ గా అవినీతి పరుడు, దేశద్రోహి అంటే జనం యాక్సెప్ట్ చేయరు. జనం యాక్సెప్ట్ చేయరు కనుకనే రాహుల్ గాంధీకి యాక్సెప్టెన్స్ వస్తలేదు. పాలసీల మీద నువ్వు కన్విన్స్ చేయాల్సింది పోయి పర్సనాలిటీస్ అటాక్ చేస్తే రాహుల్ గాంధీ తపస్సు చేసిన మోడీ ఇమేజ్ ఇటీవల కాలంలో పొందలేదు. సో ఆ మోడీ ఇమేజ్ మోడీ డిస్ట్రాయ్ చేసుకోవాల్సిందే తప్ప
సో అందువల్ల ఇప్పుడు ఎకానమీ ఉంది. మీరు అడగండి, ఇప్పుడు చూడు పెట్రోలియం సెక్టార్ లో డిపెండెన్సీ 77.6% నుంచి 88.6% ఎందుకు పెరిగింది? $108 గ్లోబల్ ముడి చమురు ధర ఉన్నప్పుడు $72 మేము పెట్రోల్ ఇచ్చాం. మీరు ఇలా 110 ఎందుకు ఇస్తున్నారు? మీరు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎందుకు నింపలేదు? ఆ కెపాసిటీ ఎందుకు పెంచలేదు? ఇవ్వడగాల్సింది పోయి ఆయన దేశద్రోహి అని అంటే ప్రజలు నమ్ముతారా?